కోసం విశేషంగా కృషి చేసిన కామ్రేడ్ గీతా ముఖర్జీ సేవలు మరువలేనివని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త గీతా ముఖర్జీ 101వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇక ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. శాసనసభ్యురాలిగా, పార్లమెంటు మెంబర్గా ఆమె చేసిన పోరాటాలు, ప్రజలకు అందించిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గీతా ముఖర్జీ సామాజిక కార్యకర్తగా విశేషమైన సేవలు అందించారని అన్నారు. ఆమె 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 7 సార్లు పార్లమెంటు మెంబర్గా ఎన్నికయ్యారని అన్నారు. దేశంలో సగభాగం ఉన్న మహిళలకు గౌరవం, గుర్తింపు దక్కాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని పోరాటం చేశారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారని అన్నారు. ఆమె స్ఫూర్తితోనే మహిళలను చైతన్యపరుస్తూ దేశంలో అనేక ఉద్యమాలు జరిగాయని పేర్కొన్నారు. ఈరోజు మన కామ్రేడ్ గీతా ముఖర్జీ 101వ బర్త్డే పుట్టినరోజు సిపిఐ కాలం జరుపుకుంటా ఉన్నాం. NFIW భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇలా పుట్టినరోజు జరుపుకుంటూ అట్నే గీతా ముఖర్జీతో పాటు మా మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్ మేడంది పుట్టినరోజు ఉన్నాయి. 37వ పుట్టినరోజు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా గీతా ముఖర్జీ గారు ఒక సామాజిక కార్యకర్త. ఆమె 1924లో పశ్చిమ బెంగాల్లో జన్మించింది, కలకత్తాలో. ఆమె 1967 నుంచి 77 వరకు ఆ మధ్యకాలంలో 4 సార్ల పర్యాయాలు శాసనసభ్యురాలుగా, అట్లే 1980 నుండి 2000 వరకు అంటే కొన ఊపిరినంత వరకు 7 సార్ల పార్లమెంటు మెంబర్గా, ఎంపీగా గెలవడం జరిగింది. ముఖ్యంగా గీతా ముఖర్జీ ఆశయాలు ఏంటంటే ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో కానీ, ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ అన్నింటిలో రిజర్వేషన్, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. గీతా ముఖర్జీ కొన ఊపిరినంత వరకు పార్లమెంట్లో పోరాటం చేస్తూనే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండుకి చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ కలగాలి, మహిళల భాగస్వామ్యం కలగాలి, మహిళల అభివృద్ధి చెందాలి, మహిళల సాధికారత ఉండాలని చెప్పేసి మహిళల అభ్యున్నత కొరకు, మహిళల సంక్షేమం కొరకు ఎనలేని పోరాటం చేసిన కామ్రేడ్ గీతా ముఖర్జీ నేటికి మరి 2000 సంవత్సరాలు, 24 సంవత్సరాలు చనిపోయేవారు. పుట్టి 101 సంవత్సరం అయింది వారు. ఈ దేశంలో అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ఒక సమూహ సంస్కర్తగా మహిళల్ని చైతన్యవంతులు చేసి భారతదేశంలో రిజర్వేషన్కు మరి పార్లమెంట్లో, అసెంబ్లీలో మరి చర్చలు నడుస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయంటే కాబట్టి గీతా ముఖర్జీ పోరాట ఫలితంగానే ఈ దేశంలో మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, మహిళల రిజర్వేషన్లు రాబోతున్నాయి అని చెప్పేసి ఈరోజు సిపిఐ జిల్లా కార్యదర్శి నేను తెలియజేస్తున్నాను. మహిళా సమైక్య అభివృద్ధి చేసినందుకు వాళ్ళందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు.